ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2వ వచనాన్ని చదువుతాను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. 4వ వచనం. 3వ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వచ్చేద్దామని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. మొరియా దేశంలో ఉన్నటువంటి ప్రభువు చూపించినటువంటి పర్వతాలలో ఒక దాని మీద తన కుమారుని దహన బలిగా అర్పించమని ప్రభువు చెప్పారు. మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతాల్లో, అనేక పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల్లో ఒక పర్వతం మీద, ప్రభువు చూపించినటువంటి పర్వతం మీద బలి అర్పించారు. దాన్నే తర్వాత కాలంలో మోరియా పర్వతము అని కూడా సంబోధించారు. మోరియా పర్వతం గురించి కొన్ని విషయాలు మనం ఆధ్యాత్మికంగా మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోదగినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, ప్రభు చెప్పిన మాట, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును తీసుకొని మొరియా పర్వతం మీద దహన బలిగా అతనిని అర్పించు అని చెప్పారు. అంటే మొరియా పర్వతము బలి అర్పించదగినటువంటి స్థలం. మొరియా పర్వతము బలి అర్పించదగినటువంటి స్థలం అన్నమాట. ఈ మొరియా పర్వతము కల్వరికి సూచనగా ఉంది. కల్వరికి సూచనగా ఉంది. మొరియా పర్వతం మీద ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రహాం గారు తీసుకువెళ్ళారు. ఇస్సాకుకు బదులుగా అక్కడ పొట్టేలు అర్పించబడింది. ఇస్సాకుకు బదులుగా అక్కడ పొట్టేలు అర్పించబడింది అన్నమాట. ఇస్సాకుకు బదులుగా. అలాగే యేసుక్రీస్తు కూడా మానవులందరికీ బదులుగా, మానవులందరికీ
బదులు. ఇస్సాకుకు బదులుగా పొట్టేలు ఎలాగైతే అర్పించబడిందో యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుల అందరికీ బదులుగా, బైబిల్ అంటారు కదా, విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడ్డారు. అసలు ఈ లోకానికి ఆయన వచ్చింది అందుకే. శరీరధారిగా వాక్యము శరీరాన్ని ధరించుకొచ్చినటువంటి కారణం ఏంటంటే అదే, మానవులందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఏదో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి తన గొప్పతనాన్ని బయలుపరుచుకుని ఓబ్బో ఈయన గొప్ప దేవుడని అలాంటి పేరు సంపాదించుకోవడానికి కాదు ప్రభు వచ్చింది. మానవులకు బదులుగా, మానవుల పాప పరిహారం కొరకు, మానవుని విమోచించుట కొరకు, నిత్య ఉగ్రతకు నిత్య శిక్షకు పాత్రుడైనటువంటి మానవుణ్ణి రక్షణలోకి నడిపించుటకు, వారి శిక్షను తాను భరించుటకు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. అందుకే ఏమనుంది ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను. పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చారు అంటాడు. యేసుప్రభు గారు స్వయంగా ఆయనే ఈ విషయాన్ని తన శిష్యులకు, అక్కడున్న ప్రజలకు తెలియపరిచాడు. మనుష్య కుమారుడు అంటే ఆయనే పెట్టుకున్నటువంటి పేరు. తనకు తానుగా ఈ భూలోకంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి పేరు ఏంటంటే మనుష్య కుమారుడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చారు. పౌలు గారు అంటారు తిమోతి పత్రికలో, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నారు. కాబట్టి మానవులకు బదులుగా యేసుక్రీస్తు వారు బలి అయిపోయారు. కాబట్టి మొరియా పర్వతము బలి అర్పించదగినటువంటి ప్రదేశము. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మానవులకు బదులుగా ఆయన బలిగా అర్పించబడ్డారు. అందుకే మానవులకు రక్షణ ఆయన సిద్ధపరిచి ఉన్నారు. ఎవరైతే తన కొరకు బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆత్మరక్షణ కలుగుతుంది. ఇంకెవరైనా విశ్వసించి రక్షించబడకపోతే ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే అది నిజమైన భక్తి కాదు. దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. క్రీస్తును రక్షకుడుగా దేవుడిగా అంగీకరించి ఆయన ఇచ్చినటువంటి విశ్వాసాన్ని పొందుకుని ఆయనే నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు. నేను పాపిని, నా పాప పరిహారం కొరకే ఆయన సిలువలో నాకు బదులుగా మరణించారు
అనే సత్యాన్ని గ్రహించుకుని విశ్వసించి రక్షించబడడం మనకెంతో మేలు. రెండవ విషయం, మొరియా సువాసనకరమైనటువంటి స్థలం. పర్వతాల మీద, ఈ మొరియా దేశంలో ఉన్నటువంటి పర్వతాల మీద సువాసన కలిగించేటువంటి, పరిమళ వాసన కలిగించేటువంటి చెట్లు మొలుస్తాయంట. పరమగీతము 4వ అధ్యాయం, పరమగీతము 4వ అధ్యాయం 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. గోపరస పర్వతము, సాంబ్రాణి పర్వతాలు అంటున్నారు. అంటే మొరియా పర్వతం మీద, ఆ మొరియా దేశంలో ఉన్నటువంటి పర్వతాల మీద పరిమళ వాసన కలిగించేటువంటి చెట్లు మొలుస్తాయి. సహజంగా సుగంధ వర్గాలన్నీ, గంధవర్గాలన్నీ కూడా చెట్లలో నుండి వస్తాయి. ఈ చెట్లు పర్వతాల మీద మొలుస్తాయి. ఈ చెట్లు పర్వతాల మీద మొలుస్తాయి. ఆ రకంగా మొరియా పర్వతం మీద పరిమళించేటువంటి చెట్లు మొలుస్తాయంట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బలి జరిగినటువంటి పర్వతం మీదే పరిమళ వాసన వస్తూ ఉంది. బలి జరిగించినటువంటి పర్వతం మీదే పరిమళ వాసన వస్తుంది. చూడండి, ఒకసారి మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకుంటే, ఒకప్పుడు మన జీవితాలు దుర్వాసన కలిగించేటువంటి జీవితాలు. ఒకప్పుడు మన బ్రతుకులు దుర్వాసనతో కూడినవి. కీర్తనకారుడు అంటాడు 38వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే, 35వ అధ్యాయం దావీదు కీర్తనది, 38వ అధ్యాయం, క్షమించాలి, 38వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, నా దోషములు నా తలల మీదగా పొర్లిపోయినాయి, నేను మోయలేని బరువు వలె అవి అంటే నా దోషములు నా మీద మోపబడ్డాయి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి అంటున్నాడు. ఆలోచించేయండి, దోషములు అవి నా తల మీదుగా పొర్లిపోయాయి. అంటే నాకంటే ఎక్కువైపోయినాయి. నా జీవితంలో అవి మోయలేని బరువులాగా అవి నా మీద ఉన్నాయి. నాకు నా మూర్ఖత వల్ల నాకు కలిగినటువంటి గాయాలు దుర్వాసన వస్తున్నాయి అంటున్నాడు. మన బ్రతుకులంతా కూడా దుర్వాసనే. మన జీవన విధానం, క్రీస్తును కలిగి ఉండక ముందు మన జీవన విధానం అంతా కూడా దరిద్రం, నీచం, అపవిత్రం, అసహ్యం. అలాంటి బ్రతుకులు మనవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కోసం బలైపోయింది. ఎందుకు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అంటారు.
యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మనం ఎలా ఉండాలంట, దుర్వాసన కొడుతున్నటువంటి మనం పరిమళ వాసనగా ఉండడానికి, దుర్వాసన కలిగినటువంటి మన జీవితాల్ని పరిమళ వాసనగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా దేవునికి బలి అర్పణగా అప్పగించుకున్నారు. అంటే ఒకప్పుడు కంపు కొడుతున్న మన జీవితాలని ప్రభు ప్రేమించి ఏం చేశారు, పరిమళ వాసనగా ఉండేటట్టు మార్చారు. కాబట్టి మన జీవితాల్లో కానీ, మన జీవన విధానంలో కానీ, మన ఆరాధనలో కానీ మనం అటు దేవునికి ఇటు మనుషులకి మనం కూడా పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనని మనస్ఫూర్తిగా పీల్చుకుంటాం, అంతేనండి. సువాసన, పరిమళ వాసన, సెంటు వాసన ఏం చేస్తాం, మల్లెల వాసన, మధురమైనటువంటి వాసనను ఏం చేస్తాం, మనస్ఫూర్తిగా పీల్చుకుంటాం అన్నమాట, ఆస్వాదిస్తాం. అదే దుర్వాసన పడుతుందనుకోండి, కుళ్ళు కంపు వస్తుందనుకోండి, చెడు వాసన వస్తుందనుకోండి, వెంటనే ముక్కులు నోరు మూసుకుంటాం, కళ్ళు కూడా మూసుకుంటాం కొన్నిసార్లు. ప్రభు మనల్ని, దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని ఆయన బలి అర్పించడం ద్వారా మనల్ని పరిమళ వాసనగా మార్చారు. ఆదికాండం 8వ అధ్యాయంలో నోవహు గారు ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటో తెలుసా, బలిపీఠం కట్టి పవిత్ర పక్షులలో, పవిత్ర పశువుల్లో కొన్నింటిని దేవునికి దహన బలిగా అర్పించారు. ప్రభు ఇంపైన సువాసన ఆఘ్రాణించి అని ఉంటుంది అక్కడ, ఇంపైన సువాసన ఆఘ్రాణించి. కాబట్టి మనం పరిమళ వాసనగా ఉండడం ఎంతైనా మంచిది. ప్రభువుకి సువాసననిచ్చేవారుగా, సాటి విశ్వాసులకు కంపు కొట్టకూడదు. మనల్ని చూస్తే వాళ్ళకి కడుపు నిండాలి. మన బ్రతుకులు, మన జీవితాలు చూసి వాళ్ళు సంతోషించాలి. మన సాక్ష్య జీవితం చూసి వాళ్ళు ఆనందించాలి. మన కుటుంబాన్ని చూసి వాళ్ళు ఆనందించాలి. అలా ఉండాలి. మేము అలా ఉంటే బాగుంటుంది, మేము అలా ఉండగలిగితే బాగుండు అనిపించాలి. అలాంటి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని, సువాసన కలిగించేటువంటి జీవితాన్ని మనం ఇతరుల మధ్యలో కలిగి ఉండాలి. ప్రసంగి 10:1 ఏమంటాడు, బొక్కావాని తైలంలో, ఒకసారి చదువుదాం, 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కావాని తైలములో చచ్చిన ఏగల పొడుట చేత అది చెడు వాసన కొట్టును. బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడితే ఏమవుద్ది, అది చెడు వాసన కొడుతుంది. అలాగే మన జీవితాల్లో పాపం కానీ, అపవిత్రమైనటువంటి జీవితం కానీ, దేవునికి ఇష్టం కాని పనులు కానీ, దేవుడు మెచ్చని కార్యాలు కానీ మన జీవితాల్లో ఉంటే మనం కూడా కుళ్ళు కంపు కొడతాం, చెడు వాసన వస్తుంది, దేవుని నామానికి అవమానం వస్తుంది. అలా మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. సువాసనకరమైనటువంటి జీవితాలు, పరిమళించే జీవితాలు, సాక్ష్యకరమైన జీవితాలు ప్రభు కొరకు మనం జీవించాలి. 3వ మాట,
మొరియా పర్వతం మందిరము కట్టదగినటువంటి ప్రదేశం. రాజుల దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మొరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచినటువంటి స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? మొరియా పర్వతం మీద ఒర్నాను కళ్ళ ముందు యెబూసీయుడైన ఒర్నాను కళ్ళములో దావీదు సిద్ధపరిచినటువంటి స్థలములో, దావీదు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలములో సొలొమోను మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. అంటే మొరియా పర్వతం మందిరము కట్టబడినటువంటి స్థలము. ఎక్కడ బలి అర్పించబడిందో అక్కడే మందిరం కట్టబడాలి. ఒర్నాను కళ్ళ ముందు, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు బలి అర్పించారు. బలి అర్పించబడినటువంటి ఆ స్థలమే అక్కడ ఏం కట్టబడుతుంది? మందిరం. ఇప్పుడు మందిరము అంటే సంఘమే. ఇప్పుడు మందిరం అంటే సంఘము. కాబట్టి సంఘము అనేటువంటి ఈ మందిరం బలిపీఠము జరిగినటువంటి చోటే కట్టబడాలి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చదువుతాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటున్నాడు. సంఘాన్ని ఆయన సంపాదించడానికి ఏం చేశారు? ఆయన తన స్వరక్తం ఇచ్చారు. సంఘాన్ని సంపాదించడానికి, స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభు బలి అయిపోయారు. బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ద్వారా, అందుకే ఆయన అన్నారు కదా పేతురుతో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురుతో చెప్పాడు. చాలామంది అపార్థం చేసుకుంటారు ఈ వాక్యాన్ని. బండ అంటే పేతురు అనుకుంటారు. పేతురు అంటే బండ కాదు, బండ ప్రభువైన యేసుక్రీస్తే. ఈ బండ మీద అని తనను తాను చూపించుకుని శిష్యులతో చెప్పారు. ఈ బండ మీద అని తన గురించి తాను చెప్పుకున్నారు ఆయన. అక్కడ వేరే ప్రాంతంలో ఉన్న బండను చూపించలా, లేకపోతే పేతురుని చూపించలా. యేసుక్రీస్తు ప్రభు తనను తాను చూపించుకుంటూ కనపరుచుకుంటూ, ఇదిగో ఈ బండ మీద అంటే నా మీద సంఘాన్ని కడతాను. ఎప్పుడు కట్టబడింది సంఘం? యేసుక్రీస్తు ప్రభు బలి అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, పునరుత్థానుడై తిరిగి లేచి అందరికి అగుపరుచుకున్న తర్వాత, పరలోకానికి ఆరోహణుడైపోయిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపించబడిన దినాన అప్పటి నుంచి సంఘం స్థాపించబడింది. సంఘం కట్టబడతా ఉంది. కాబట్టి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించారు ఈ సంఘాన్ని. స్వరక్తం ఇచ్చి సంపాదించారు. ఆనాడు యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి మందిరంలో, సొలొమోను కట్టించిన మందిరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆ మందిరాన్ని కట్టడానికి మ్రానులు నరికారు, మ్రానులను చెక్కారు, రాళ్లను తీసుకొచ్చారు, వాటన్నిటిని సిద్ధపరిచారు. ఆ తర్వాత మందిరాన్ని అంతటిని బంగారంతో పొదిగించారు.
పొదిగించారు. అలాగే సంఘం అనేటువంటి ఈ మందిరం ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే క్రమపరచబడతారో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వీటిని బట్టి ఈ సంఘం కట్టబడుతుంది. వీటిని బట్టి సంఘం కట్టబడుతుంది. ఆనాటి దినాల్లో మందిరం కట్టడానికి మ్రాణులు నరికారు, మ్రాణుల్ని చెక్కారు, రాళ్లను తీసుకొచ్చారు, రాళ్లను మలిచారు. దానికి ఒక కొలత, దానికి ఒక పరిమాణం. ఆ తర్వాత ఆ మందిరాన్ని అంతటిని బంగారంతో పొదిగించడం. అలాగా చక్కగా ఆనాటి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని సొలొమోను కట్టారు. ఇవన్నీ దేనికి సూచనగా ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉందంటే, సంఘం అనేటువంటి మందిరముగా కట్టబడుతున్నటువంటి మనం రక్షించబడాలి. రక్షించబడిన వాడే సంఘ సభ్యుడు. రక్షణ పొందకుండా ఏదో ఉపకారాల కోసం, మేలుల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం వచ్చి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు సంఘం కాదు, వాడు సంఘ సభ్యుడు కాదు. కాబట్టి రక్షణ పొందాలి. రక్షణ పొందిన నీవు క్రమపరచబడాలి. రాళ్ళను చెక్కినట్టు మలిచినట్టు, మ్రాణుల్ని కోసినట్టు చెక్కినట్టు మలిచినట్టు నీవు కూడా నీ జీవితాన్ని క్రమపరచుకోవాలి, వాక్యానుసారంగా కట్టుకోవాలి. వాక్యం నీతో మాట్లాడిన ప్రతిసారి నీ జీవితానికి ఆ వాక్యాన్ని అన్వయించుకొని, నిన్ను నువ్వు క్రమపరుచుకుని, నిన్ను నువ్వు పవిత్రపరచుకుని, ప్రభువుకు అనుకూలంగా నిన్ను నువ్వు మలచుకొని దేవుని మందిరంగా నువ్వు కట్టబడాలి. దేవుని మందిరంగా నువ్వు కట్టబడాలి. రక్షించబడి క్రమపరచబడాలి. అప్పుడే నువ్వు సంఘంలో, క్రీస్తు సంఘం అభివృద్ధి చెందడానికి నీవు ప్రయాసపడినట్టు అవుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ 2:8-9 వచనాలు చదువుతాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రీస్తు వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వెళ్ళేది. విశ్వాసం, నువ్వు రక్షణ పొందడానికి, దేవుని మందిరంగా చేయబడడానికి నీలో కావాల్సింది మొదటిది విశ్వాసం. రోమపత్రిక 12వ అధ్యాయం. రోమ 12 6-7 వచనాలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండదు. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషంతో పని చేయాలి. ఇవన్నీ చెప్పుకుంటూ 13వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్తారు ఆయన. 11వ వచనం నుంచి, మరియు మీరు కాలంలో ఎరిగి నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకొని ఇలాగ చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనా మొత్తైనా లేకుండా, కామ విలాసాలైనా పోకిరి చేష్టలైనా లేకుండా, కలహాలైనా మత్సరమైనా లేకుండా పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్నవారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకోకండి అంటున్నాడు. క్రమబద్ధీకరించబడడం అంటే ఇదే. విశ్వాసం కలిగి ఉండాలి, మనం క్రమపరచబడుతూ ఉండాలి, క్రీస్తులో కట్టబడుతూ ఉండాలి, క్రీస్తులో కట్టబడుతూ ఉండాలి, క్రమపరుచుకుంటూ ఉండాలి. కాబట్టి మొరియా పర్వతం మందిరం కట్టబడదగినటువంటి స్థలం. అలాగే ఈనాడు
మందిరముగా కట్టబడుతున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనం క్రమపరచబడి, విశ్వాసం కలిగి క్రమపరచబడి, క్రీస్తులో సంఘముగా కట్టబడుతూ దేవుని పిల్లల వలె ఆయనకి ఇష్టలుగా, ప్రియులుగా మనం జీవించాలి. నాలుగో విషయం మొరియా ఆరాధన జరిగేటువంటి స్థలం. మొరియా ఆరాధన జరిగేటువంటి స్థలం. మందిరము దేవుని ఆరాధించడం కొరకే. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడాలి. బలులు అర్పింపదగిన ప్రదేశముగా మందిరం కట్టబడాలి. కోరెషు కాలంలో యూదులు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు, ఆ చెర ప్రభు చెప్పినటువంటి చెరకాలం 70 సంవత్సరాలు పూర్తయ్యాక కోరెషు ఏలుబడిలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఈ కోరెషు యూదులకి, మీరు మీ దేశానికి వెళ్ళండి, ఆ మహాదేవునికి మందిరాన్ని కట్టండి అని ఆయన ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఆ శాసనంలో ఉన్న మాటలు అన్నమాట. ఈ దర్యావేషు కాలంలో ఒకసారి వెతికినప్పుడు ఆ దర్యావేషు కాలంలో ఇది దొరికింది. దర్యావేషు కాలంలో కోరెషు ఏదైతే శాసనం చేశాడో ఆ శాసనంలో రాసినటువంటి మాటలు. కాబట్టి బలులు అర్పించదగినటువంటి ప్రదేశంగా మందిరం కట్టాలి. కాబట్టి దేవుని ఆరాధన, బలి అనేది దేవుని ఆరాధనకు సూచనగా ఉంది. దేవుని పిల్లలు మందిరముగా రక్షించబడి మందిరముగా కట్టబడుతూ సువాసనకరమైన జీవితాన్ని జీవిస్తూ యోగ్యంగా ప్రభువుని ఆరాధించాలి. కాబట్టి మందిరం ఆరాధన జరిగేటువంటి స్థలం. మందిరంలో ఏం చేస్తాం మనం? చాలామంది మందిరానికి వస్తారు, ప్రభుని ఆరాధించరు. కొంతమంది పిల్లలతో ఆడుకోవడానికి వస్తారు, కొంతమంది నిద్రపోతాకు వస్తారు, కొంతమంది గొప్పలు ప్రదర్శించుకోవడానికి వస్తారు, కొంతమంది కలహాలు పెట్టుకోవడానికి వస్తారు, కొంతమంది కాలక్షేపం కోసం వస్తారు, కొంతమంది వచ్చి వాళ్ళ సొంత పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఆరాధనకు వచ్చేటువంటి మన జీవితాలు అలాగే ఉంటాయి. మందిరానికి ఎందుకు మనం వచ్చేది? ఎందుకు మనం సంఘముగా మందిరంగా కూడుకునేది? ఇప్పుడు కూడా చూడండి, చాలామంది కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు, చాలామంది నిద్రపోతారు. తెల్లవారుజాము కదా, చాలామంది నిద్రపోతారు. కొంతమంది అలా పెట్టేసుకుని పక్కలో పెట్టుకుని ఆ ఫోను అలా పడుకుని నిద్రపోతూ ఉంటారు. నువ్వు పడుకుని కంఫర్టబుల్ ప్లేస్లో పడుకుని ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడైనా గలవు. ఏదో ఇక్కడ మాత్రం పేరుకి మాత్రం 34-35 మంది లేదా 40 మంది కనపడతారు. ఇందులో ఈ వాళ్ళు ఎంతమందో ఆలోచన చేయండి. మీరు కంఫర్టబుల్గా ఉంటే నిద్ర వచ్చేస్తుంది కదా మీకు. అదే మోకరించి కూర్చోండి, బైబిల్ దగ్గర పెట్టుకుని, ఫోన్ దగ్గర పెట్టుకుని, ఆ బైబిల్ తీసి చూడండి వాక్యాలు చెప్పినప్పుడు.
అది కదా మనం సమాజంగా కూడుకున్నందువల్ల కలిగేటువంటి మేలేదు కదా. పడుకుని కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని మాటలు ఉండవు, కొన్ని మాటలు వినపడతాయి, కొన్ని మాటలు వినపడవు, కొన్నిసార్లు మెలుగుకుంటావు, కొన్నిసార్లు నిద్రపోతావు. శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే నీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విను అన్నాడు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం. శ్రద్ధగా వినాలి. శ్రద్ధ లేకుండా వింటే ప్రయోజనం ఏంటి? కాబట్టి మొరియా పర్వతం మీద మందిరం కట్టబడింది, బలులు అర్పించబడుతున్నాయి. అక్కడ దేవునికి ఆరాధన జరుగుతూ ఉంది. మందిరం ఆరాధన కొరకే. మందిరం దేని కొరకు? ఆరాధన కొరకు. బలులు అర్పించదగిన ప్రదేశంగా, బలులు అర్పించదగినటువంటి స్థలంగా మందిరాన్ని కట్టాలి అన్నారు. అంటే బలి అర్పించడం అంటే ప్రభుని ఆరాధించడం, ప్రభుని మహింపరచడం. మరి మన జీవితం ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మహింపరచడానికి యోగ్యంగా ఉందా? ప్రభుని నువ్వు ఆరాధించాలంటే రక్షణ పొందాలి. ప్రభుని నువ్వు ఆరాధించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. సువాసన ప్రభు కొరకు సువాసన కలిగించేవారుగా ఉండాలి. క్రీస్తు చేత క్రమపరచబడినటువంటి జీవితాన్ని, క్రమమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తూ ఉండాలి. మన ఇష్టానుసారంగా బ్రతికేసి ప్రభువా నీకు స్తోత్రం అంటే కుదురుద్దా? కుదరదు కదా. కాబట్టి నిజమైన ఆరాధన నీళ్లు బట్టి ఇంపైన సువాసన ఆఘ్రాణించాడంట. నోవహు గారు బలి అర్పించినప్పుడు ప్రభు ఇంపైన సువాసనను ఆయన ఆఘ్రాణించారు. ఆ రీతిగా మనం కూడా ప్రభువుని ఆరాధించగలిగేటువంటి స్థితిలో మనం ఉండగలగాలి. 5వ విషయం, మొరియా అంటే అర్థం ఏంటంటే యెహోవా ఇచ్చినది అని అర్థం. మొరియా అంటే అర్థం ఏంటి? యెహోవా ఇచ్చినది. మన ప్రభు సమస్తాన్ని ఇచ్చేవాడు. అబ్రహాముకి కుమారుని ఇచ్చాడు, ఇశ్రాయేలీలకి కనాను దేశాన్ని ఇచ్చాడు, దావీదుకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఈనాడు సంఘమైనటువంటి మనకి కూడా ఈవులు ఇచ్చాడు. సంఘానికి ఏమిచ్చాడు? ఈవులు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది 8వ వచనంలో. ఈవులను ఇచ్చాను అని ఉంటుంది. ఈవులు అంటే వ్యక్తులు. ఈవులు అంటే ఎవరు? వ్యక్తులు. నేటి సంఘానికి కూడా దేవుడు ఈవులను ఇచ్చాడు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు, సువార్తికులు కాపరులు ఉపదేశకులు సంఘ పోషణకి అభివృద్ధికి కారణమై ఉన్నారు. సంఘస్థులు సంపూర్ణమైన స్థితిలోకి ఎదగాలి. అందుకే దేవుడు వరాలు ఇచ్చాడు. కొందరికి ఏమిచ్చాడు? వరాలు ఇచ్చాడు. కాబట్టి ఆ వరాలు మన కోసం కాదు, దేవుని కోసం, దేవుని సంఘం కోసం, దేవుని పిల్లల కోసం మనకు దేవుడిచ్చిన వరాలను ఉపయోగించాలి. మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటాయి ఆ వరాలు 12వ అధ్యాయంలో. ఆ వరాలు దేవుని మహిమార్థమే, అనేక ఆత్మల రక్షణార్థమే మనం వాటిని వినియోగించాలి. కాబట్టి ఈవుల్ని ఇచ్చాడు. యెహోవాయే సమస్తాన్ని ఇచ్చేవాడు. ఈనాడు మనకు కూడా ఈవుల్ని ఇచ్చాడు. సంఘం అభివృద్ధి చెందడానికి అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని, సువార్తికుల్ని ప్రభు ఇచ్చారు. కాబట్టి మొరియా అంటే ప్రభు ఇచ్చేవాడు. యెహోవా ఇచ్చినది అని అర్థం మొరియా అంటే. కాబట్టి ఆయనే సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడు. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈవులని, వరాలని ప్రభు కోసం వినియోగించి అందరి ప్రయోజనం కోసం వాటిని వాడాలి. 6వది, మొరియా అంటే సమర్పణ స్థలం. అబ్రహాము ఇస్సాకులు ఇద్దరూ సమర్పణ కలిగిన వాళ్ళే. ఇస్సాకుని బలర్పించడానికి అబ్రహాము సాహసించడం అది గొప్ప సమర్పణ. ఇస్సాకు కూడా పసివాడేం కాదు. 6వ వచనంలో ఉన్నట్టు బలికి తగినటువంటి కట్టెలు మోస్తూ ఉన్నాడు. మంచి వయస్సులో, యవ్వనంలో ఉన్నాడు.
యవనస్తుడు, ప్రభువుని గురించి అవగాహన కలిగిన వాడు, బలి గురించి అడుగుతున్నాడు. దహన బలికి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రెపిల్లేది తండ్రి అని అడిగాడు. అవగాహన లేనివాడు కాదు, చిన్నపిల్లవాడేం కాదు. ఇస్సాకును బంధించి ఆ బలిపీఠ మీద పండుకోబెట్టినప్పుడు ఇస్సాకు ఎదిరించినట్టు లేదు. అంటే బలి అయిపోవడానికి తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అలాగే మనం కూడా మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్న వారిలాగా ఉండాలి. సజీవ యాగంగా మీ దేహాన్ని ప్రభువుకు సమర్పించండి అంటాడు పౌలు గారు రోమాపత్రిక 12వ అధ్యాయంలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనను సమర్పించుకోండి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మన కొరకు ప్రభువు కూడా తనకు కలిగిందంతా సమర్పించారు. పౌలు గారు అంటారు కొరింథీ పత్రిక 2వ పత్రికలో 8వ అధ్యాయంలో, మన కొరకు ప్రభువు తనకు కలిగిందంతా సమర్పించుకున్నాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. విమోచన క్రయధనంగా తనకు తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు. మన పాప పరిహారం కొరకు ఆయన మరణించారు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచారు. నేడు మన కోసం విజ్ఞాపన చేస్తూ మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. మనల్ని తీసుకువెళ్ళడానికి మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. ఆయన దేహాన్ని, ఆయన సమస్తాన్ని మన కొరకు ఆయన సమర్పించారు. సమర్పణ స్థలం. మనం కూడా ప్రభువుకి మన దేహాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించి ఆయన కొరకు మనం బ్రతకాలి. సమర్పణ స్థలం మోరియా. ఆఖరిదిగా మోరియా యెహోవా చూసుకునేటువంటి స్థలం. 14వ వచనంలో చూస్తే అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అంటే దాని అర్థం యెహోవా పర్వతం మీద చూచుకొనును. అది నేటి వరకు చెప్పబడతా ఉందంట. పర్వతం మీద చూసుకుంటాడు. అక్కడే మందిరం కట్టారు సొలొమోను. ఆ మందిరం గురించి రాయబడిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైతే ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారో, వాన కురవనప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఖడ్గం పాలైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, పంటలు నాశనం అవుతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు నా పేరు పెట్టుకున్న నా జనులు తను తాను తగ్గించుకొని నన్ను వెదకి నాకు ప్రార్థన చేస్తే, నా మందిరం వైపు చూసి నా మందిరంపు తట్టు చేతులు చాపి ప్రార్థన చేస్తే ఆకాశమందున నేను వారి మొర వింటాను అని చెప్పారు. కాబట్టి మోరియా యెహోవా చూచుకునేటువంటి స్థలం. అబ్రహాము ఇస్సాకులు తమకు తాము వాళ్ళ ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు దేవుడు బలిని జరిగించడానికి పొట్టేలను ఆయనే చూసుకున్నాడు. అలాగే మనం కూడా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటే మనకు కావలసిన సమస్తాన్ని ఆయన చూస్తాడు. మనకు కావాల్సిన సమస్తాన్ని ఆయన చూస్తాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నారు కదా, ఆయన మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయంటారు. 31, 32, 33 వచనాలు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏం ధరించుకుందామో చింతింపకూడదు, అన్ని జనులు వీటన్నిటి విషయం విచారించారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయనే చూసుకుంటారు. ఇది మోరియా పర్వతం గురించినటువంటి విషయాలు. అలాగే మనం కూడా ఈ లక్షణాలు కలిగి ప్రభుని సేవిద్దాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.